గత 30 రోజులకు పైగా ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు వెంటనే డబ్బులు వారి వారి ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత 30 రోజులకు పైగా ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం తెచ్చుకొని రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యమును వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు అప్పులు చేసి పంట పండిస్తే అధిక వర్షాలతో పంట దెబ్బతిని ఉన్న కాస్త వరి ధాన్యాన్ని మార్కెట్లోకి తెస్తే కొనే నాదుడు లేడని ఆవేదన వెలుబుచ్చారు. బస్వాపురం ఐకేపీ కేంద్రంలో 100 మందికి పైగా రైతులు మార్కెట్కు తెచ్చి గత 30 రోజులుగా కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు మార్కెట్లకు తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి సరైన వసతులు లేక పలుమార్లు తడిసి ఇబ్బందులు పడ్డారని, ధాన్యం నిల్వ కోసం ఒక్కొక్క రైతు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేసి మరియు ఆరబెట్టడానికి, ఒక దగ్గర పోయడానికి కూడా కూలీలకు ఖర్చు చేయవలసి వస్తుందని, ఇంత చేసినా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. మార్కెట్కు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని అమ్మిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, లేనిచో పెద్ద ఎత్తున రైతుల చేత ఆందోళన చేపడతామని నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు మధ్యపురం బాల నరసింహ, శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, మాజీ శాఖ కార్యదర్శులు ఉడత విష్ణు, నరాల చంద్రయ్య, నాయకులు ఉడత వెంకటేష్, రసాల నరసింహ, రైతులు గార్ల నరసింహ, ఉడత రామచంద్రం, రసాల వీరాస్వామి, ఎర్రబోయిన వెంకటేష్, రచ్చ హరినాథ్, బొజ్జ వెంకటేష్, భువనగిరి జమ్మయ్య, రాసాల దానమ్మ, రాసాల లలిత, వర్రే వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. బస్వాపురము ఐకేపీ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడున్న రైతులతో కలిసి ఈ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. గత 20-25 రోజుల నుంచి దాదాపు 100 మంది పైగా రైతులు ఇక్కడ వడ్లు మార్కెట్కు తీసుకొచ్చి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక్కొక్క రైతు 3 సార్లు 4 సార్లు ఈ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఎండబోసిన పరిస్థితి ఉంది. ఈ ఐకేపీ కేంద్రంలో మొత్తం ఈ 25 రోజుల నుంచి కేవలం ఒక లారీ ధాన్యం మాత్రమే బయటికి పోయిన పరిస్థితి ఉంది. రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో మేము వేగవంతంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. మన భువనగిరి మండలంలో ఒక ఐకేపీ కేంద్రంలోనేమో 7-8 లారీల వరి ధాన్యం పోతే బస్వాపురం ఐకేపీ కేంద్రంలో 1 లారీ ధాన్యం పోవడం అనేది చాలా దారుణమైన విషయం. బస్వాపురం అనేది పెద్ద కేంద్రం. బస్వాపురం, ముత్రేడిగూడెం ఈ 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది తిమ్మాపురం రైతులు కూడా ఈ కేంద్రంలో ధాన్యాన్ని నిల్వ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా 50% మంది రైతులు ఇక్కడ మార్కెట్ సౌకర్యం సరిగ్గా లేక బాయిల దగ్గరనే ఎండబోస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే, మిల్లర్సు ఇక్కడ జోకిన తర్వాత మిల్లు దగ్గర పోయిన తర్వాత తేమ పేరుతోటి, తర్వాత షార్టేజ్ పేరుతోటి దాదాపు చాలా పెద్ద ఎత్తున తరుగు తీస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇట్లా అనేక రకాలైన రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పట్టాలకే ఒక్కొక్క రైతుకు 10,000-15,000 రూపాయలు ఇక్కడ పోతూ ఉన్నాయి. తర్వాత అనేక రకాలుగా తేమ పేరుతో, జోకుడు పేరుతో రైతు నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి ఉంది. అందుకని తక్షణం వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు అన్ని కేంద్రాలను సందర్శించి వేగవంతంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.